కాకినాడలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఫోకస్ పెట్టారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులకు చెందిన అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో షాపులు ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదులందాయి. మున్సిపల్ శాఖ అనుమతులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులందడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులకు చెందిన అక్రమ నిర్మాణాల్ని టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కాకినాడ జిల్లా కాకినాడలో ఆక్రమణ నిర్మాణాలను కూల్చివేత ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం సంత చెరువు దగ్గర ఉన్న అక్రమంగా రోడ్డు వైపుకి వచ్చి రోడ్డు పైన కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియ అయితే మాత్రం టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు ప్రారంభించారని కూడా మనం చెప్పుకోవచ్చు. విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక ఇక్కడ ఒక రోడ్డు అయితే ఉంది. రోడ్డు పైకి వచ్చిన 3 షాపులు అయితే మాత్రం గత సంవత్సరం క్రితం అయితే ఈ కట్టడం అయితే మాత్రం నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణానికి సంబంధించి ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ అధికారులు అయితే మాత్రం దీనిపై స్పందించి ఈ నెల 18వ తేదీనే దీనికి సంబంధించి అక్రమంగా నిర్మించారు. దీన్ని కూల్చివేస్తామని చెప్పి ఆలయ ఈవోకి అయితే మాత్రం ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ప్రకారం ఈ రోజు ఉదయం అయితే మాత్రం ఈ కట్టడాలను కూల్చేందుకైతే మాత్రం జేసీబీలతో కూల్చే ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభించారని చెప్పొచ్చు. ఇది సంత చెరువు వద్ద ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ స్థలంలో రోడ్డు మీదకు వచ్చేసి కట్టడం అయితే మాత్రం జరిగింది. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరులుగా ఉన్న చిన్నబాబు పేరు మీద 2 షాపులు, మరొక కార్పొరేటర్ పేరు మీద మరొక షాపు, అంటే 3 షాపులు అయితే మాత్రం ఈ గత మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల పేరు మీద అయితే మాత్రం ఉన్నాయి. ఈ కట్టడం కూడా కేవలం 1 సంవత్సర కాలం క్రితమే ఈ కట్టడం కూడా జరిగింది. అయితే రోడ్డుపైకి ఈ కట్టడం రావడంతో పూర్తిగా రోడ్డు పైన ఉన్న ఆక్రమణకి గురి కావడంతో ఈ కట్టడాలను అయితే మాత్రం కూల్చివేసే ప్రక్రియ కూడా ప్రారంభించామని చెప్పి టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే మాత్రం చెప్తున్నారు. అయితే మనం విజువల్స్లో అయితే మాత్రం చూసుకుంటే కనుక ఇది ఈ సంత చెరువు సెంటర్ అని కూడా చెప్తారు. ఇదంతా కూడా షాపులన్నీ కూడా ఈ రోడ్డుపైకి ఉండడంతో రోడ్డుపైకి వచ్చిన ప్రతి షాప్ని కూడా కూల్చివేసేందుకు అధికారులు అయితే మాత్రం సిద్ధమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మనం విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక అయితే రోడ్డు మీద దాని వెనక భాగంలో ఉన్న షాపులకి ఇప్పుడు ఏదైతే కూలుస్తున్నారో ఆ షాప్కి కనుక మనం విజువల్స్ రూపంలో కనుక చూసుకుంటే కనుక పూర్తిగా రోడ్డు మీద రావడంతో 3 అడుగుల నుంచి 4 అడుగుల ముందుకి వచ్చి ఈ షాపుని కట్టడంతో ఈ 3 షాపులను అయితే మాత్రం కూల్చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మనం ఇక్కడ షాపులన్నీ కూడా అందరూ కూడా చిరు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ రోడ్డు పైకి వచ్చి డ్రైనేజ్ మీద ఉన్న షాపులన్నీ కూడా ఇక్కడ ఈ డ్రైనేజ్ అయితే మాత్రం ఉంది. ఈ డ్రైనేజ్ని పూర్తిగా మూసివేసి నిర్మాణాలు కూడా కొనసాగించారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ఇది డ్రైనేజ్. ఇప్పుడు ఈ రోడ్డుకి సంబంధించి ఈ డ్రైన్ భాగం అయితే విజువల్స్ రూపంలో అయితే మాత్రం కనిపిస్తుంది. ఈ డ్రైనేజ్ పై భాగంలో పూర్తిగా డ్రైనేజ్ కూడా మూసివేసి కట్టడాలు అయితే జరిగినాయి. ఆ కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తామని చెప్పి టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే మాత్రం చెప్తున్నారు. సుమా, ఏదేమైనప్పటికీ కూడా రోడ్డు పైకి వచ్చిన ఆక్రమణ కట్టడాలన్నీ కూడా కూల్చివేసేందుకు ఇప్పటికే ఈవో కూడా ఈ నెల 18వ తేదీన దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చాము. ఆ నోటీసులకి అయితే మాత్రం ఎవరో కూడా స్పందించలేని పరిస్థితుల్లో అయితే మాత్రం అక్రమ కట్టడాలను అయితే కదా కూల్చేందుకు రంగం సిద్ధం చేస్తామని చెప్పి కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే మాత్రం చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోడ్డు 40 ఫీట్స్ రోడ్డు, ఈ రోడ్డుకి సంబంధించి ఏ విధంగా రోడ్డు పైకి ఏదైతే కట్టడాలు ఉన్నాయో ఆ కట్టడాలన్నీ కూడా కూల్చేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు కార్యాచరణ అయితే మాత్రం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కాకినాడ నగరానికి సంబంధించి ఎక్కడెక్కడ ఆక్రమణ కట్టడాలు ఉన్నాయో ఆ కట్టడాలన్నింటినీ కూడా గుర్తించాము. దానిపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా చెప్తున్నారు. సుమా, ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ ఉన్న ఈ
ఈ 3 షాపులను అయితే మాత్రం కూల్చివేస్తున్నారు. తర్వాత అంటే మన ఈ భాగంలో ఉన్న అంటే మనం విజువల్స్లో చూస్తున్నాము. అయితే ఇక్కడ డ్రైనేజ్ నుంచి కనీసం డ్రైనేజ్ పూడికి తీసేందుకు కూడా వీలు లేని పక్షంలో ఇక్కడ షాపులన్నీ కూడా డ్రైనేజ్ పైనే నిర్మాణం జరిగిన నేపథ్యంలో వాటిని కూడా పూర్తిగా అంటే రేకులు ఏదైతే ఉన్నాయో ఎదరకు వచ్చిన అంటే రోడ్డు భాగం వైపుకి వచ్చిన ప్రతి షాపును కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే మాత్రం కొట్టేస్తారని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమా, సతీష్, అంటే వారికి గతంలో ఏమైనా నోటీసులు ఇవ్వడం జరిగిందా ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి? అక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఏం చెబుతున్నారు ఈ కూల్చివేతలకు సంబంధించి? అయితే దీనికి సంబంధించి కనుక చూసుకుంటే కనుక ఇది మనం సంత మార్కెట్ సెంటర్లో అయితే మాత్రం ఉన్నాం. దీనికి సంబంధించి ఈ సంత మార్కెట్ వద్ద కనకదుర్గ అమ్మవారు ఒక ఆలయం అయితే ఉంది. ఆలయం పరిధిలోనే ఈ షాపులన్నీ నిర్మాణం కూడా జరిగాయి. ఈ ఆలయానికి సంబంధించి అంటే ఇప్పుడు ఏదైతే కూల్చివేత జరుగుతుందో ఆ కూల్చివేత జరుగుతున్న షాపుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కార్యనిర్వహణాధికారి ఆ ఆలయ కార్యనిర్వహణాధికారికి అయితే ఈ నెల 18వ తేదీన నోటీసు కూడా అందించడం జరిగింది. ఆ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అంటే వాళ్ళు కార్యవర్గం సమావేశంలో పెట్టుకున్న తర్వాత దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి అన్నారు. కానీ ఎటువంటి సమాచారం కూడా ఇటు మున్సిపల్ అధికారులకు ఇవ్వకపోవడంతో పూర్తి స్థాయిలో అంటే నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఈ కార్యనిర్వహణాధికారి ఎవరో కూడా స్పందించకపోవడంతో వెంటనే కూల్చివేత ప్రక్రియకి అయితే మాత్రం శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ అంటే ఆక్రమణ కట్టడాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు రంగం కూడా సిద్ధం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం రోడ్డుపైకి వచ్చిన ఈ 3 షాపుల్ని కొట్టేస్తున్నారు. అదేవిధంగా మన ఇటు సైడ్ ఉన్న డ్రైన్ వైపు అంటే డ్రైన్ పైకి కూడా వచ్చేసి షాపుల నిర్మాణం అయితే జరిగింది. ఆ నిర్మాణం ఏదైతే జరిగిందో డ్రైన్ పైన ఉన్న నిర్మాణం ఉన్న షాపులను ప్రతి షాపుల్ని కూడా కూల్చివేసేందుకు ఇక్కడ షాపు యజమానులకు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కూల్చివేత చేసేందుకు అయితే మాత్రం రంగం కూడా సిద్ధం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమా, థ్యాంక్ యూ సతీష్.